गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। चिन्मयं व्यापि यत्सर्वं त्रैलोक्यं सचराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। नमः कोदण्डहस्ताय सन्धिकृतशराय च खण्डिताखिलदैत्याय रामायापन्निवारिणे रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। వెనక వాళ్ళకి కనబడట్లేదని అందరూ కలిసి కుట్ర చేసి నాకు పీఠాధిపత్యం ఇచ్చారు, పీఠం ఎక్కిచ్చారు. నాకే వింతగా ఉంది ఇది. నిన్న జరిగిన శ్లోకాలు ఒకసారి చూద్దాం. తాని సర్వా 61వ శ్లోకం నుంచి చెప్తున్నాం. 2వ అధ్యాయం 61వ శ్లోకం. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వసేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి రాగద్వేష వియుక్తైస్తు
విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాశు బుద్ధిః పర్యవతిష్ఠతే నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావనా నచా భావయతః శాంతిః అశాంతస్య కుతః సుఖం ఇంద్రియాణాం హి చరతాం యన్మనోనువిధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః. నిన్న స్థితప్రజ్ఞ లక్షణాలని వివరిస్తూ దాంట్లో ముఖ్యంగా చెప్పినటువంటిది ఏంటంటే మనిషి యొక్క లేదా ఒక సాధకుడి యొక్క పతనం ఏ విధంగా ఉంటుంది, ఎలా కింద పడిపోతాడు అతను, చ్యుతి మార్గచ్యుతి అంటాం, అంటే మార్గంలోంచి కిందకు పడిపోవడం ఎలా జరుగుతుంది అనేటువంటిది చక్కగా నిన్న వివరించి చెప్పారు మనకి. అంటే ఏదైనా ఒక విషయ వస్తువు గురించి ధ్యాయతః దాని గురించి ఆలోచిస్తే చాలు, అది మన దగ్గర ఉండక్కర్లేదు, మన జేబులో ఉండాల్సిన అవసరం కూడా లేదు. దాని గురించి ఎప్పుడైతే ఆలోచించామో ఆ ఆలోచన ఇట్ సెల్ఫ్, ఆ థాట్ ఇట్ సెల్ఫ్ నెమ్మదిగా మన ఏం చేస్తుందంటే మన పతనానికి కారణమవుతుంది. అది ఒక కోరికగా పరిణమిస్తుంది. ఆ కోరిక అనేటువంటిది తీరకపోతే క్రోధం అనేటువంటిది వస్తుంది. ఆ క్రోధం అనేటువంటిది వచ్చినప్పుడు మోహంలో పడిపోతాం, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. ఆ మోహం అనేటువంటిది అధికంగా అయిపోయినప్పుడు బుద్ధి పనిచేయడం మానేస్తుంది. బుద్ధి పనిచేయడం మానేసింది అనుకోండి, మన మెమరీ అంతా కూడా దెబ్బతింటుంది, మన జ్ఞానం అంతా కూడా దెబ్బతింటుంది. అంతకి మించినటువంటి నాశనం ఇంకొకటి లేదు మానవుడికి. ఉత్తమమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు కాస్త ఒక చిన్న కోరిక, ఒక చిన్న ఇది కావాలి అనేటువంటి ఒక ఆలోచన అతన్ని ఏ విధంగా పతనానికి కారణమైందో నిన్న చెప్పారు. చివరికి ఏమైపోతుంది, అతని యొక్క వ్యక్తిత్వం కాస్త నాశనం అయిపోతుంది, వినాశం అన్నారు. కాబట్టి దీనికి కారణం ఎవరు చెప్పండి? ఇప్పుడు దీనికి కారణం ఎవరు? నా నాశనాన్ని ఎవరు కొని తెచ్చుకున్నాను? నాకు నేనే. కాబట్టి తప్పెవరిలో ఉంది? మనం అంటాం, సార్ ప్రపంచం అండి అంత ఆకర్షణలతో ఉందండి, నన్ను ఆకర్షిస్తోందండి, లాగేస్తోందండి నన్ను. నిన్నెవరెళ్ళమన్నారు ప్రపంచం జోలికి? నువ్వు దూరంగా ఉంటే ప్రపంచం ఏం చేయదు, నువ్వు పోయి పట్టుకుంటే అనవసరంగా తగులుకుంటుంది అది. కాబట్టి తప్పు మనలో ఉంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే మనం ఒక తప్పు చేస్తాం, ప్రపంచాన్ని సరిదిద్దుదామని ప్రయత్నం చేస్తాం. మనం
ప్రపంచాన్ని ఎప్పుడు సరిదిద్దద్దండి. దానికంటే మూర్ఖ ప్రయత్నం ఇంకొకటి లేదు. మనల్ని మనం సరిదిద్దుకోవాలి, మనల్ని మనమే సరిదిద్దుకోవాలి. ఇప్పుడు మనం 18 అధ్యాయాలు భగవద్గీత చదువుతాము. ఈ భగవద్గీత మొదట్లో ఎట్లా ఉన్నాడు అర్జునుడు? ఏడుస్తూ కనిపించాడు. చివరికి వచ్చేసరికి చక్కగా లేచి యుద్ధం చేస్తానన్నాడు. మరి మధ్యలో మారిందేంటి? ఎవరు మారారు? ఏమన్నా కౌరవులు మారారా? పాండవులు మారారా? ఏనుగులు గుర్రాలు ఏమన్నా మారాయా? ఏం మారలేదు, అంతా అలాగే ఉంది. పరిస్థితి అలాగే ఉంది. పరిస్థితిలో ఎటువంటి మార్పు లేదు. అదే పరిస్థితిలో మొదట ఏడ్చాడు, చివరిలో తన పరాక్రమాన్ని ప్రదర్శించాడు. మరి మధ్యలో మారినటువంటిది ఏమిటి? అర్జునుడి యొక్క ఆలోచన ధోరణి, అతని యొక్క దృష్టి, చూసేటటువంటి విధానం ఇప్పుడు మార్పు వచ్చేసింది అతనిలో. కాబట్టి మనం కూడా మార్చుకోవాల్సిందేంటి? మన యొక్క అంతఃకరణాన్ని, మన యొక్క జ్ఞానాన్ని. ఏ జ్ఞానంతో ఇంతసేపు మనం ప్రపంచాన్ని చూసామో, ఈ జ్ఞానం కలిగిన తర్వాత నేను ప్రపంచాన్ని ఎలా చూడాలి? ఉన్నది ఒకటే ప్రపంచం, ఉన్నది ఒకటే పరిస్థితి, ఇదే భార్య, ఇదే పిల్లలు, ఇదే కుటుంబం, ఇదే సంసారం, ఇదే అనంతపురం. ఇవేం మారవు. దీన్ని మార్చడానికి ప్రయత్నం చేయొద్దు. దీన్ని అర్థం చేసుకునేటటువంటి మన యొక్క విధానాన్ని మనం మార్చుకోవాలి. కాబట్టి మార్పు మనలో రావాలన్నమాట. ఆ మార్పుని ఎలా సూచించారు? నిన్నంతా కూడా, బాబు మొట్టమొదట నువ్వు నిగ్రహం కలిగి ఉండాలి. మార్పు అక్కడి నుంచి ప్రారంభం అవ్వాలి. కాబట్టి నన్ను నేను నిగ్రహించుకోవాలి, నా ఇంద్రియాలను నేను నిగ్రహించుకోవాలి. నా ఇంద్రియాలు కనుక నిగ్రహింపబడితే నా మనస్సు నిగ్రహింపబడుతుంది, నా బుద్ధి నిగ్రహింపబడుతుంది. కాబట్టి ఈ ఇంద్రియాలు అనవసరంగా ఇంద్రియార్థాల్లోకి పరిగెడుతూ ఉన్నంతసేపు మనస్సు కూడా చిత్తచాంచల్యంతో వాటి వెనక పరిగెడుతూ ఉంటుంది. మనస్సు పరిగెట్టి ఇంద్రియాలు పరిగెడుతూ ఉంటే, నేను ఇక్కడే ఉంటాను, అవన్నీ తిరిగి వస్తూ ఉంటే ఇంకేముందండి ప్రపంచం? ఇంకేముంది నా జీవితం అనేటువంటిది? అంత వ్యర్థమైపోతుంది మనం చేసేటటువంటి ప్రయత్నం అంతా. కాబట్టి ఇక్కడ ఇద్దరికి తేడా చెప్పాడు. మహాత్ములైనటువంటి వాళ్ళు ఎలా ఉంటారు, సాధారణమైనటువంటి మానవులు ఎలా ఉంటారు. ఇంతకుముందు మనీషిణ అనే పదం వాడారు, నిన్న ఇంకో కొత్త రకం పదం వాడారు. యోగులైనటువంటి వాళ్ళు ఎలా ఉంటారు? సానిశా పశ్యతో మునేహే, ముని అనేటువంటి పదం వాడారు. ముని అనేటువంటి వాడు కూడా ఈ ప్రపంచంలోనే ఉన్నాడు, మనతో పాటే ఉంటాడు వాడు కూడా. కానీ అతనికి మనకి తేడా ఏంటి అంటే ఒకటే తేడా, మనము ప్రపంచాన్ని చూసేటటువంటి విధానం, ఒక ముని చూసేటటువంటి విధానం. ఈ రెండిటికి తేడా ఏంటి అంటే, మనం ప్రపంచంలో ఉండి ప్రపంచం యొక్క ఆకర్షణలకి లోనవుతూ ఉంటాం. ముని ఎట్లా ఉంటాడట? ప్రపంచంలోనే ఉంటాడు, కానీ ఆకర్షణలు అనేటువంటివి, అట్రాక్షన్స్ అనేటువంటివి లేకుండా దూరంగా ఉంటాడు. మనం ఎట్లా ఉంటాం? ఏ ఆకర్షణ లేకపోయినా సరే లేని ఆకర్షణని నెత్తి మీదకి తెచ్చుకుంటాం. ఇంతకుముందు చెప్పినటువంటిది అదే కదా, ధ్యాయతో విషయాన్ పుంసః. అక్కడ వస్తువు అనేటువంటిది లేదు, కానీ నేను దాని గురించి ధ్యానం చేశా. ధ్యానం దేంతో చేస్తావు నువ్వు? వస్తువు ఉండాల్సినటువంటి అవసరం లేదు, మనసుతో చేసేటటువంటిదే ధ్యానం. కాబట్టి ఆలోచన అనేటువంటిది నీ మనసులో కలుగుతోంది, కాబట్టి మనస్సు ద్వారా నువ్వు బయటికి వెళ్ళిపోతున్నావు. కాబట్టి ఈ డిఫరెన్స్ అనేటువంటిది చెప్పిన తర్వాత ఇప్పుడు నిన్న ఒక శ్లోకం చదువుదానికి ప్రయత్నం చేసి మనం ఆగిపోయామన్నమాట. 70వ శ్లోకం ఒకసారి చదువుదాం. ఆపూర్యమాణమచల ప్రతిష్టం. వెనక వాళ్ళందరికీ క్లియర్గా ఉందా? కొంచెం సౌండ్ తగ్గించారు, ఎక్కువగా ఉందని. ఈజ్ ఇట్ క్లియర్ వెనక వాళ్ళకి? రైట్. ఆపూర్యమాణమచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి న కామకామీ ఆపూర్యమాణమచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి న కామకామీ.
చాలా ముఖ్యమైన శ్లోకం అండి, అర్థం చేసుకోవాల్సినటువంటి శ్లోకం. ఎలా ఉందట, ఆపూర్యమాణం అచల ప్రతిష్టం సముద్రం ఆపహ యద్వత్. ఆపూర్యమాణం, సముద్రంలో నీళ్ళు ఎలా ఉంటాయి? పరిపూర్ణంగా ఉంటాయి. సముద్రంలోకి వెళ్ళి ఎటు చూసినా అక్కడ కనిపించేటటువంటిది నీళ్ళే, నీళ్ళు తప్ప ఇంకేం కనిపించవు. అది ఎలా ఉంటుందట, అచల ప్రతిష్టం, అదేం కదలకుండా నిశ్చలంగా ఉంటుంది. అంటే ఇక్కడ నిశ్చలము అంటే ఏదో సముద్రం ఒడ్డున ఉండేటటువంటి అలల్ని ప్రామాణికంగా తీసుకోవద్దండి. అది ఎప్పుడు కూడా, సముద్రం ఎప్పుడు కూడా ఏంటంటే దాని స్థితిలో అది ఉంటుంది. అన్లెస్ దాంట్లో ఏదైనా ఒక డిప్రెషనో తుఫానో ఏదో వచ్చినప్పుడు సముద్రం అల్లకల్లోలం అయిపోతూ ఉంటుంది. అదర్వైజ్ చిన్న చిన్న రిపెల్స్ వస్తూ ఉంటాయి. అది అలాగే ఎప్పుడు అలాగే ఉంటుంది. దాని యొక్క లక్షణం ఏదైతే ఉందో ఆ లక్షణం ప్రకారమే సముద్రం ఉంటుంది, అంతకుమించి ఏం చేయదు అది. అటువంటి దాంట్లోకి ఆపహ యద్వత్ ప్రవిశంతి, నీరు ఏ విధంగా అయితే ప్రవేశిస్తోందో, అంటే నీరు వచ్చి చేరుతోంది ఆ సముద్రాల్లోకి. సముద్రాల్లోకి నీరు వచ్చి చేరటం అంటే ఏంటి? నదులు ప్రవహించి చివరికి ఎక్కడికి చేరుకుంటాయి? సముద్రం దగ్గరికి చేరుకుంటాయి. సముద్రంలో ఆపహ ప్రవిశంతి, దాంట్లో ప్రవేశిస్తాయి సముద్ర నీళ్ళల్లోకి. అదే విధంగానట, తద్వత్ అదే విధంగా ఎవరిలో అయితే ఎం సర్వే ప్రవిశంతి, సర్వే కామాహ ప్రవిశంతి, ఎవరిలో అయితే అన్ని కోరికలు కూడా ప్రవేశిస్తాయో అటువంటి వాడు సహా శాంతిం ఆప్నోతి. కామకామీనా, కోరికలు కోరుకున్నటువంటి వాడు కాదు. కోరికలు కోరుకున్నటువంటి వాడికి శాంతి అనేటువంటిది ఎప్పటికీ లేదు. మరి ఎవరికి శాంతి లభిస్తుంది? నా కామకామి, కోరికలు కోరుకోనటువంటి వాడికి, కోరికలు లేనటువంటి వాడి, కోరికలు తగ్గించుకున్నటువంటి వాడికి ఎవరైతే ఉన్నారో అటువంటి వాడు శాంతి మాప్నోతి, శాంతిని పొందుతాడు. కాబట్టి మనకు కావాల్సింది ఏంటి? ఎప్పుడు కూడా రెండు కావాలి. ఒకటి ఆనందంగా ఉండాలి, రెండోది శాంతంగా ఉండాలి. ఆనందం అంటే ఏంటి? మనకి అనుభవించడానికి తృప్తినిచ్చేటటువంటిది. శాంతి అంటే మళ్ళా ఎటువంటి దుష్పరిణామాలు జరగకుండా ప్రశాంతంగా ఉండటం. ఈ రెండు మనం ఎప్పుడు కోరుకుంటాం. అలజడిగా ఉందనుకోండి, ఇప్పుడు ఇక్కడ ఉన్నాం మనం, బయట ఊరికినే అంత వాహనాలు గోల ఉన్నట్టుండి ఏదో బయట ఏదో జరిగి ఏదైనా అంత గోల అయిపోయింది అనుకోండి, అంత అలజడిగా ఉంటుంది. మనకి మనసు కూడా అలజడి చెందుతూ ఉంటుంది. కాబట్టి ఈ కోరికలు కోరుకునేటటువంటి వాడి యొక్క మనస్తత్వం కూడా అంతే. కోరికలు అధికమైనటువంటి కొద్దీ, ఎందుకని ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం, కోరిక అనేటువంటిది లోపల ఒకసారి పుట్టింది అంటే అదేం చేస్తుంది? అలజడిని సృష్టిస్తుంది. ఈ అలజడిని మానవుడు భరించలేడు. మానసికమైనటువంటి అలజడి, బయట ఉండేటటువంటి అలజడైనా కొంచెం తట్టుకోవచ్చేమో కానీ మానసికమైనటువంటి అలజడి దీన్ని తట్టుకోలేం మనం. భయపడతారు కొంతమంది. కాబట్టి అటువంటి వాడికి శాంతి ఎప్పటికీ దొరకదు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు? ఎవరిలో అయితే సముద్రంలో ఏ విధంగా అయితే, ఇప్పుడు గంగానదిని తీసుకోండి, ఎంతమంది గంగోత్రి వెళ్ళి చూసి వచ్చారు గంగానదిని? గంగోత్రి అక్కడ ఇంకొంచెం పైన గోముఖ్ అని ఉంటుంది, అక్కడ దాకా ఎవరిని వెళ్ళారా? గోముఖ్. ఆ గోముఖ్ పైకి వెళ్తే, ఇంకా కొంచెం పైకి వెళ్తే కనుక తపోవనం అని ఉంది. అక్కడి నుంచి 6 కిలోమీటర్లు ఐస్ గ్లేషియర్ మీద నడవాలి. గంగోత్రి నుంచి గోముఖ్ 16 కిలోమీటర్లు. 16 కిలోమీటర్లు చాలా ఘోరమైన ట్రెక్కింగ్ ఉంటుంది. ఆ 16 కిలోమీటర్ల తర్వాత 6 కిలోమీటర్లు తపోవనం అంటారు అన్నమాట. అది పూర్తి ఐస్ గ్లేషియర్ మీద నడవాలి. నేను ఒకసారి వెళ్ళా తపోవనం దాకా. గోముఖుకి 2 సార్లు వెళ్ళా. అక్కడ గంగానది యాక్చువల్గా పుడుతుందన్నమాట. అక్కడ పుట్టినప్పుడు ఎట్లా ఉంటుందంటే గంగానది ఒక చిన్న పాయలాగా ఉంటుందన్నమాట. ఏదో మన ఇళ్ల ముందు ప్రవహించి చిన్న కాలువలాగా, ఏదో నీళ్లు వర్షం పడినప్పుడు ఇలా ప్రవహిస్తాయి చూసారా, ఇటు నుంచి అటు దూకొచ్చు. మీరు గట్టిగా పరిగెత్తుకుంటూ వచ్చి అట్లా దూకేయచ్చు అన్నమాట. గంగానది అంతే వెడల్పు ఉంటుంది, ఇంత ఉంటుంది. అది పైనుంచి ఆ 16 కిలోమీటర్ల లోపల ఝరినీ అంటారు వాటిని. ఆ ఝరినీలన్నీ వచ్చి దాంట్లో కలుస్తూ ఉంటాయి. కలిసినప్పుడు పెద్దదైపోతూ ఉంటుంది అనమాట. దాని వెడల్పు పెరిగిపోతూ ఉంటుంది, దాని ఉధృతి పెరిగిపోతుంది. గంగోత్రి దగ్గరకు వచ్చేసరికి దూకుతూ ఉంటుంది పెద్ద పెద్ద గుండ్ల మించి. ఇంకది కిందకి ప్రవహించి దాంట్లో అలకనంద ఇవన్నీ కలుస్తాయి కదా, మందాకిని అలకనంద ఇవన్నీ కలుస్తాయి. కలిసిన తర్వాత మహోగ్ర రూపంలో, ఆ తర్వాత మీరు బద్రికి ఇది
రిషికేశ్ హరిద్వార్ దగ్గరకు వచ్చేసరికి కొంచెం శాంతిస్తుంది, ఆ ఉధృతి తగ్గుతుంది, బట్ వెడల్పు పెరిగిపోతుంది, ప్రవహిస్తూ ఉంటుంది. కాశీ దగ్గరికి వారణాసి దగ్గరికి వచ్చేసరికి అలా వెడల్పుగా అయిపోతుంది, చాలా వెడల్పు అయిపోతుంది. 2.5-3 కిలోమీటర్లు ఉంటుంది వెడల్పు. అది ప్రవహించి 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 ఎక్కడో ఆ బెంగాల్ దగ్గర గంగా సాగర్ అక్కడ వెళ్ళి సముద్రంలో కలిసిపోతుంది. గోదావరి నది అక్కడెక్కడో పుడుతుంది, నాసిక్ త్రయంబకేశ్వర్ వెళ్ళి కృష్ణానది వెళ్ళి సముద్రంలో కలిసిపోతుంది. ఈ నదులన్నీ ఏం చేస్తూ ఉంటాయి, ఎక్కడో పుడుతూ ఉంటాయి, ప్రవహించి ప్రవహించి సైలెంట్గా వెళ్ళి నిశ్శబ్దంగా సముద్రంలో కలిసిపోతాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ఉధృతి కానీ ఒరవడి కానీ ఏముండదు. ఒకసారి సముద్రంలో కలిసిపోయిన తర్వాత విచిత్రం ఏంటి, ఇంకా ఉధృతి అనేటువంటి సముద్రంగా మారిపోతాయి. సముద్రం ఎట్లా ఉంటుంది, ఇక్కడ చెప్పారు, ప్రశాంతంగా నిర్మలంగా అలాగా. ఈ ప్రవాహ వేగం అనేటువంటిది, ఆ ఉధృతి అనేటువంటిది ఇంక అక్కడ కనిపించదు, అది స్థిరంగా ఉంటుంది అక్కడే. అది ఎక్కడికి వెళ్దు, సముద్రం మీదకి రాదు, కిందకి వెళ్దు. ఊనే సముద్రం ఒడ్డున ఉండేటటువంటి అలలు లేచి పడుతుంటాయి తప్ప సముద్రం ఎప్పుడు అక్కడే ఉంటుంది, స్థిరంగా అక్కడే ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి కలిసిపోతాయి. అలాగే ఎవరైతే మానవుడు, ఎవరైతే సాధకుడిలో ఈ కోరికలు అనేటువంటివి పుడుతూ ఉంటాయి, వెళ్ళి సముద్రంలో కలిసిపోయినటువంటి విధంగా అతనిలోనే లయమైపోతూ ఉంటాయో. ఎందుకని లయమైపోతుంటాయి, కోరిక పుడుతూ ఉంటుంది, లయమైపోతూ ఉంటుంది. కోరికలు పుట్టవని కాదు, కోరికలు పుడతాయి కానీ లోపలే లయమైపోతాయి అన్నమాట. ఇది కేవలం ఒక కోరిక మాత్రమే అనేటువంటి భావనతో చూస్తాడు. ఎలా చూడగలం చెప్పండి. ఇప్పుడు నాకు కోరిక కలిగింది, ఊరికి నేను లాజికల్గా ఆలోచిద్దాం, తార్కికంగా ఆలోచిద్దాం. నాకు ఏదైనా చూడాలనో పొందాలనో కావాలనో ఒక కోరిక కలిగింది, దాన్ని ఏ దృష్టితో చూడాలి మనం, ఏ దృష్టితో చూస్తే బాగుంటుంది? ఒకటే గుర్తుపెట్టుకోండి, కోరిక అనేటువంటిది కూడా ఒక ఆలోచన మాత్రమే. నాకు ఫలానాది కావాలి అనేటువంటి ఆలోచన నా లోపల వచ్చింది, నేనేం చేయాలి, ఆలోచనని ఆలోచనగా చూడాలి తప్ప ఇది కోరిక అని అనుకున్నామా దాని వెనక పరిగెత్తాల్సి వస్తుంది. ఇది ఆలోచన అని అనుకున్నామా అక్కడితో ఆగిపోతుంది. అది సముద్రం ఒడ్డున కూర్చున్నామండి, సముద్రం అలలు లేచి పడుతూ ఉంటాయి, పైకి కిందకి లేచి కింద పడుతూ ఉంటాయి కదా. నేనేం చేస్తూ ఉంటా, అలా పైకి లేచింది అనుకోండి చూస్తూ ఉంటా, అలా కింద పడింది అనుకోండి చూస్తూ ఉంటా. లేచినటువంటి అలా ఎక్కడి నుంచి పుడుతోంది, సముద్రంలోంచే పుడుతోంది కదా. ఎంత ఎత్తున ఉవ్వెత్తున లేస్తుంది, లేచి మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది, అది నా మనసులోంచే కోరిక అనేటువంటి ఆలోచన పుడుతోంది, మళ్ళీ అది ఎక్కడ కలిసిపోతుంది, నా మనసులోనే కలిసిపోతుంది. నది సముద్రంలో కలిసిపోయిన తర్వాత దానికి ఎటువంటి ఆకారం కానీ నామం కానీ లేనట్టే ఈ కోరిక కూడా నా లోపలే పుడుతోంది, నా లోపలే లయమైపోతుంది. ఇలా అనేక కోరికలు పుడుతున్నాయి, లేచిపోతున్నాయి. ఇది కేవలం ఒక కోరిక మాత్రమే, ఇది కేవలం ఒక ఆలోచన మాత్రమే అనేటువంటి దృక్పథం కనుక మనకు ఉంటే అటువంటి వాడికి శాంతి మాప్నోతి, శాంతి అనేటువంటిది లభిస్తుంది. ఈ కోరికలు కోరుకుని కూర్చునేటటువంటి వాడికి నా కామకామి, అటువంటి వాడికి శాంతి ఎప్పటికీ లభించదు. కాబట్టి మీకు శాంతి కావాలా వద్దా అనేది మీరు డిసైడ్ చేసుకోండి. నాకేం చెప్పొద్దు, స్వామి ఏమనుకుంటారో, అందరి మధ్యలో అడుగుతున్నాడు చెప్పాలా వద్దా, ఇటువంటివన్నీ నాకేం చెప్పాల్సిన అవసరంలా. మీకు శాంతి కావాలి, మానసికమైనటువంటి శాంతి కావాలి అంటే వేరే మార్గం లేదండి. దయచేసి కోరికల్ని తగ్గించుకోండి, దయచేసి కోరికల్ని తగ్గించుకోండి. దట్ ఈస్ ద ఓన్లీ వే. ఒక 14 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక సంఘటన అమెరికాలో ఏంటంటే, ఈ పెద్ద పెద్ద కంపెనీస్ ఏవైతే ఇవాళ మనం చూస్తున్నామో, ద సోకాల్డ్ సాఫ్ట్వేర్ కంపెనీస్, పెద్దవి, ఎలన్ మస్క్, బిల్ గేట్స్, ఈ సుందర్ పిచాయిలు, వీళ్ళందరూ ఎవరెవరైతే పెద్ద పెద్ద సిఇఓస్, టయోటా, వీళ్ళందరూ మెర్సిడీస్ బెంజ్, లాంబోర్గిని, పెద్ద పెద్ద కార్స్ కంపెనీస్, వీళ్ళంతా పెద్ద పెద్ద కంపెనీస్కి వీళ్ళంతా ఓనర్స్ అన్నమాట, ప్రపంచ ఖ్యాతిగాంచినటువంటి కంపెనీలు. వీళ్ళందరూ సరదాగా అమెరికాలో ఒక 2 రోజులు కాన్ఫరెన్స్ పెట్టుకున్నారు. సరదాగా పెట్టుకుని వాళ్ళు ఒక డిస్కషన్ పెట్టుకున్నారు. మొదటి రోజు అంతా ఒక డిస్కషన్ అన్నమాట. ఏంటంటే,
ఇప్పుడు మనం 14 సంవత్సరాల క్రితం అంటే దాదాపుగా 2008, 9 బహుశా ఆ టైం అనుకుంటా కదా. ఆ టైంలో వాళ్ళు ఏమనుకున్నారంటే మనం ఒక 25 సంవత్సరాల తర్వాత మేబీ 2035, 2040 ఆ టైంకి ఇప్పుడు మనందరం ప్రపంచానికి ఏదో వాళ్ళ కోరుకున్నవన్నీ మనం అందజేస్తున్నాం. వాళ్ళ కంప్యూటర్లు కావాలంటే కంప్యూటర్లు ఇస్తున్నాం, కార్లు కావాలంటే కార్లు ఇస్తున్నాం, టెక్నాలజీ కావాలంటే టెక్నాలజీ, సైన్స్ కావాలంటే సైన్స్, ఇవన్నీ మన కంపెనీల ద్వారా మనం అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇవన్నీ వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు, సుఖంగా శాంతిగా ఉంటున్నారు కదా. 2040వ సంవత్సరం వచ్చేసరికి మానవుడి యొక్క కోరికలు మనం తీర్చగలమా? 2040. ఇప్పుడు మనం ఏ సంవత్సరంలో ఉన్నాం? 2020. ఇంకా 14 సంవత్సరాల టైం ఉంది మనకి 2040 అంటే. ఈ 2040వ సంవత్సరం వచ్చేసరికి మనం మానవుడి కోరికలు తీర్చగలమా అని ఒక రోజంతా డిస్కస్ చేశారు, గ్రూప్ డిస్కషన్స్ పెట్టుకుని. దాని మీద సెమినార్లు, వర్క్షాప్స్ అంతా కండక్ట్ చేశారు. సాయంత్రం అయిన తర్వాత వాళ్ళు తేల్చింది ఏంటంటే 2040వ సంవత్సరానికి మనం మానవుడి యొక్క కోరికలు మనం తీర్చలేము. డిసైడెడ్. సాయంత్రానికి అది డిసైడ్ చేశారు. మళ్ళా నెక్స్ట్ డే అంతా మీటింగ్ పెట్టుకున్నారనమాట. మీటింగ్ పెట్టుకుని మళ్ళీ డిస్కషన్స్ చేశారు. మరి మానవుల యొక్క కోరికలు మనం తీర్చలేకపోతే మరి ఏంటి, మానవుడు ఏం చేయాలి? ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ఈ ప్రపంచం అంతా అప్పుడు ఏం చేయాలి అని ఆలోచించారు. మళ్ళా దాని గురించి డిస్కషన్స్ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మళ్ళీ డిస్కస్ చేశారు కాన్ఫరెన్స్లంతా. సాయంత్రానికి తేల్చింది ఏంటంటే ఆత్మ నిగ్రహం ఒకటే మార్గం. వాళ్ళు తేల్చి చెప్పారు, సెల్ఫ్ రెస్ట్రెయింట్ ఈజ్ ద ఓన్లీ మెథడ్. ఎవరికి వాళ్ళు ఆత్మ నిగ్రహాన్ని పాటించడం ఒకటే మార్గము, వేరే మార్గం లేదు అని ఎవరు చెప్పారు? ఈ కంపెనీల యొక్క అధినేతలు, సిఇఓలు అందరూ కలిసి ఎప్పుడో 14 సంవత్సరాల క్రితం చెప్పారు. కొన్ని వేల సంవత్సరాల క్రితం మన ఋషులు ముందే చెప్పారు నాయన, అరే బాబు కోరికలు తగ్గించుకొని బతకండి రా అని. మనం విన్నామా వాళ్ళ మాట? వీళ్ళు చెప్తే కానీ మనకు అర్థం కాదు. కొన్ని వేల సంవత్సరాల క్రితం వేదాలు తయారైనప్పుడు, వేదాంతం తయారైనప్పుడు అప్పుడే చెప్పారు, కోరికలను తగ్గించుకోండి, తగ్గించుకోండి, ఇన్ని కోరికలు అవసరం లేదు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ కోరికల వలయంలో మానవుడు చిక్కుకునేటట్టు ఈ టెక్నాలజీ, ఈ సైన్స్ ఇదంతా ఏం చేస్తుంది? ఇప్పుడే అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ప్రతిదీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడేదో కొత్తగా వచ్చింది, యాంథ్రానిక్స్ ఏదో కొత్తగా వచ్చింది. కొత్తగా ఇది వచ్చిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఏం చేయదట, ఇంక అయిపోయింది, దాని పని కూడా అయిపోయిందట. యాంథ్రానిక్స్ ఏదో ఈనాడులో చదివా నిన్న. ఏముంది ఇంకా ప్రపంచం